4వ తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థి గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు హాజరై జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించాడు. తన తల్లి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసుకున్న టిఫిన్ బండిని కొందరు అధికారులు తొలగించారు అని ఫిర్యాదు చేశాడు. దీంతో తన తల్లి మనమిద్దరం చనిపోదామని చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబానికి టిఫిన్ బండి మాత్రమే జీవనాధారమని కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలి అని కోరాడు ఆ బాలుడు. పెట్టిన అట్లా ఆఫీస్ దగ్గర చాలాసార్లు తిన్నాం. ఎవరు కట్టిన అట్లా పడేశారు కాలంలో. అందుకనే మా అమ్మ కోసం నేను వచ్చా. చనిపోదాం పట్టు అంటుంది. అందుకనే నేను వచ్చా. ఎందుకు చనిపోదాం ఉంటుంది మీ అమ్మ? టిఫిన్ వాళ్ళు ఎవరు అట్లా పెట్టుకొని ఎట్లా ఉన్నారు. వాళ్ళు ఆడికి వెళ్ళిపోతారు, పట్టించుకోరు. చనిపోదాం అంటే నువ్వు ఇటు వచ్చావా? మమ్మీ ఎక్కడ ఉంది? వేరే టిఫిన్ తీసుకున్నాను. వేరే టిఫిన్ తీసుకోవడానికి